Good morning, all subscribers. Good morning, all friends. ఈరోజు నాకు ఇష్టమైన కట్టడాల్లో మా ఊరి పెద్దోరగారి ఇల్లుని చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి ఈ ఇంటినే చూసుకుంటా పెరిగాను ఫ్రెండ్స్. మిత్రులారా, మా ఊరి పెద్దోర ఇల్లు చాలా ఒకప్పుడు వైభవంగా ఉండేది. మేము ఎప్పుడు ఇక్కడ పెద్ద పుల్ల పండుగ జరిగితే ఇక్కడ నిండా పబ్లిక్ ఉండి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేది ఫ్రెండ్స్. మా ఊరి పెద్దోరగారి ఇల్లు అంటే మాకు ప్రాణం, చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. ఇక్కడ సత్రం, ధర్మశాల ఉండే ఫ్రెండ్స్. ఇందులో బాటసారులు ఎందరో సేద తీరేవారు. ఇది సత్రం ఫ్రెండ్స్. ఇప్పుడు హాస్టల్గా ఉంటుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండే వెనుకట దాన్ని కట్టి కొత్తది కట్టారు, చాలా బాగా కట్టారు. ఇక్కడ పీర్ల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళో. ఇది కమ్మరివాడ. ఒకప్పుడు చాలా అందంగా, చాలా వైభవంగా ఉండే అన్ని వాడలు ఇప్పుడు అందరూ సిటీకి వెళ్ళిపోవడం ద్వారా ఇప్పుడు అన్ని సంతోషాలు అన్నీ కనుమరుగైపోయాయి ఫ్రెండ్స్. ఇది మొన్ననే లైబ్రరీ కట్టారు ఫ్రెండ్స్, చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్. మా ఊరి పెద్దోరగారి ఇల్లు మీకు నచ్చుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్స్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాయనమ్మ చిట్కాలు భాగంగా అందరికీ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్నో మందులు వాడినా, ఏది వాడినా మళ్ళీ అప్పటి మందమే ఫ్రెండ్స్. దాని కొరకు నాయనమ్మ చిట్కాలో భాగంగా ఒక 50 గ్రాముల సోపు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక 50 గ్రాముల పసుపు తీసుకోండి ఫ్రెండ్స్. 50 గ్రాముల దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని 3 మిక్స్ చేసి ఒక డబ్బాలో ఎత్తుకోండి ఫ్రెండ్స్. తర్వాత రోజు పొద్దున పరిగడుపున ఒక చెంచా వేడి పాలలో పోసుకొని తాగండి ఫ్రెండ్స్. ఒక 40 రోజులలోనే మీ శరీరంలో ఉన్న నొప్పులన్నీ మటుమాయమవుతాయి ఫ్రెండ్స్. జై హింద్.